ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. ఓం శ్రీ గురుభ్యో నమః. నవంబర్ మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. సరే, తులారాశి వారికి కనుక మనం చూసుకుంటే రాహుకేతుల మార్పుని మాత్రం మనం ఇక్కడ చాలా పాజిటివ్గా తీసుకుందాము. అలాగే షష్టంలో రాహు కూడా మంచే చేస్తాడండి ఎప్పుడూ కూడా. కాబట్టి ఈ విషయంలో మనం ఇబ్బంది పడక్కర్లేదు. అయితే ఎప్పుడూ ఒక విషయం గమనించండి, ఎప్పుడైనా సరే ఒక డ్యామేజ్ అనేది జరిగిందనుకోండి, ఆ డ్యామేజ్ జరిగినప్పుడు ఆ డ్యామేజ్కి సంబంధించిన రికవరీ అవ్వడానికి టైం పడుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఎవ్వరం కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఎక్కడైనా సరే రిలేషన్షిప్లో గనక డ్యామేజెస్ అంటూ జరిగితే వాటిని కోలుకోవడానికి టైం పడుతుంది. మనం కూడా ఆ టైం ఇవ్వాలన్నమాట. అందుకని ఏంటంటే డిఫరెన్సెస్ ఏమైనా ఉంటే కూడా ఇంకా కొంచెం ఏమైనా కొనసాగుతుంటే వాటిని మెల్లమెల్లగా మర్చిపోయి మెల్లగా మళ్ళీ మీ భార్యాభర్తలు కానీ మిగతా ఎవరైనా సరే మంచి రిలేషన్షిప్లో ఉన్న ఎవరైనా సరే వాళ్ళు కలిసేందుకు ప్రయత్నం చేయండి. అలాగే షష్టంలో రాహువు ఉన్నాడు ఏమైపోతుందా అని భయపడకండి. షష్టంలో ఉన్న రాహువు శత్రువులపైన విజయాన్ని కలిగిస్తాడు. అనారోగ్యం ఏదైనా ఉంటే దానికి సంబంధించి అనారోగ్యాన్ని కలిగిస్తున్న ట్రీట్మెంట్ లాంటిది కూడా ఇస్తూ ఉంటాడు. అందుకని ఆరోగ్యానికి సంబంధించి ఖచ్చితంగా జాగ్రత్తలు అనేవాళ్ళు ఈ రాశి వాళ్ళు తీసుకోవాలి. మెయిన్గా ఒక విషయం చెప్తాను, ఏమైనా హ్యాబిట్స్ లాంటివి ఉన్నాయనుకోండి, ఈ హ్యాబిట్స్ నుంచి మాత్రం కొంచెం దూరంగా ఉండాలి. లేకపోతే ఆరోగ్యం బాగా దెబ్బతినేందుకు అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా లివర్ అండ్ స్టమక్ ఇవి రెండు ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే షష్టంలో ఉన్న రాహువు ఎలా అయితే శత్రువులపైన విజయాన్ని ఇస్తాడో, ఎలా అయితే మనకి కొన్ని విషయాలలో మంచిని చేస్తాడో, ఆరోగ్యపరంగా కూడా దెబ్బతీసేందుకు అవకాశాలు ఉంటాయి. అందుకని ఖచ్చితంగా ఈ రాశి వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళ ఒక స్టమక్, వాళ్ళ ఒక లివర్, వాళ్ళ ప్యాంక్రియాస్ వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టడం అనేది అవసరము. హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిందే, లేకపోతే చాలా పెద్దగా దెబ్బ పడుతుంది. సరే, మెయిన్ విషయం చెప్పుకుందాం. నేను ఇందాకే చెప్పాను కదా, భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారు కాంప్రమైజ్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా ప్రయత్నం చేయండి. రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. మీ వంతు ప్రయత్నం మీరు చేయాల్సిందే. గొడవలు పడ్డాము, విడిపోయాము, మేము మాట్లాడుకోవాలా, కలవాలా, మేము ప్రేమికులం ఆల్రెడీ డిసైడ్ అయిపోయాం, ఇలా ఎవరు అనుకున్నా సరే మీరు ప్రయత్నం గనక చేస్తే మెల్లగా మీకు మార్పు కనపడి తీరుతుంది. గొడవలు అంటారా, ఇవి జరుగుతూనే ఉంటాయి. మనస్పర్ధలు అంటారా, ఇవి వస్తూనే ఉంటాయి. మాట పడటం ఎందుకు అంటారా, రిలేషన్షిప్ కావాలంటే అప్పుడప్పుడు మాట పడటంలో తప్పు లేదు. సరే, ఉద్యోగస్తులకి చూద్దాం. ఉద్యోగస్తులకి కనుక మనం చూసుకున్నాము అని అంటే ఉద్యోగస్తులకి సంబంధించి కొంత అనుకూలంగా ఉందనే మనం చెప్పుకోవచ్చు. అయితే మెయిన్గా ఆర్థికంగా వీరికి చాలా అనుకూలత ఉండబోతోంది. వీరు కనుక ఏదైనా ఇల్లు లాంటిది తీసుకోవాలి అని అనుకుంటే వీరు మంచి ప్రయత్నం చేయబోతున్నారు. ఈ సంవత్సరం మీరు మొదలు పెడతారని చెప్పచ్చు, ప్రయత్నాలు మొదలు పెడతారని చెప్పచ్చు ఈ సంవత్సరం లేదా ఈ మాసంలో. కానీ వచ్చే సంవత్సరం టైంకి మీకు ఇంకా అనుకూలంగా ఉంటుంది. మీ జాతక చక్రం గనక ఈ సంవత్సరానికి అది పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా తీసుకుంటారు. కాబట్టి ఇక్కడ వస్తువాహనాలు అలాగే ఇంటికి సంబంధించిన గృహోపకరణాలు ఇలాంటి వాటి మీద ఆసక్తి అనేది ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి దీన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకోవచ్చు. వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉండబోతోందని మనం చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఉద్యోగస్తుల కంటే కూడా వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండబోతోంది. ఇంకా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వారికి చాలా బాగుండబోతోంది. అలాగే సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. మీరు కూడా కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం అనేది కూడా మీకు వస్తుందనే మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు మాత్రం 29వ తారీఖు వరకు వారి ఆరోగ్యం గురించి ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అలాగే 17వ తారీఖు తర్వాత నుంచి ఆర్థికంగా చాలా చక్కటి అభివృద్ధి అనేది కూడా వీళ్ళకి కనపడుతోంది. కాబట్టి ఆర్థికమైన అభివృద్ధి వైపుగానే మీరు వెళ్తున్నారు. ఉద్యోగస్తుల కంటే కూడా వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. భార్యాభర్తలకి కూడా చాలా వరకు అనుకూలత కనపడుతోంది. మెల్లమెల్లగా సర్దుబాటు ధోరణి కనపడుతోంది. అలాగే డెసిషన్స్ ఏవైతే తీసుకున్నారో వాటి మీ యొక్క పేషెన్స్ వలన చాలా వరకు కూడా మీకు మంచి రిజల్ట్స్ రాబోతున్నాయి. అలాగే ఆస్తిపాస్తులు సమకూర్చుకోవాలి అనే ఆలోచన ఖచ్చితంగా కనపడుతోంది. దీనికోసం రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే చేసిన ప్రతి పనిలోనూ కూడా చక్కటి విజయం అనేది తెచ్చుకునేందుకు అవకాశాలు ఉన్నాయి.
ఆర్థికంగా మంచి అనుకూలత వచ్చే సమయం మాత్రం 29వ తారీఖు. మరి ఇక్కడ ఈ రాశి వారికి మెయిన్గా మనం చూస్తున్న వాటిల్లో ఇక్కడ ఎప్పుడైతే మనకి 29వ తారీఖు శుక్రుడు కూడా మారుతాడు, అప్పటి నుంచి కూడా భార్యాభర్తల మధ్యన ఇంకా మంచి సంబంధ బాంధవ్యాలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇబ్బంది లేదు. బట్ బేసిక్గా ఎవరికైతే కన్యా రాశిలోనే కేతు సంచారం నడుస్తూ ఉంటుందో వాళ్ళ జన్మజాతకం ప్రకారంగా వారు మాత్రం కొంతవరకు బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వారు కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని మాత్రమే బిజినెస్లు అనేవి చేయాలి. అలాగే కొంతవరకు కూడా నెగోసియేషన్స్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే బ్యాంకు విషయాలు కానీ లేకపోతే మన పత్రాలు వాటి మీద సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివి చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకంటే చిన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వారితోటి కొంత చిన్న చిన్న ఇబ్బందులు కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి వారితోటి మీ రిలేషన్షిప్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. అలాగే ఎవరికైతే కొంత అఫైర్స్ ఉంటాయో వాళ్ళు కూడా ఇక్కడ కొంత ఇబ్బంది పడటం అనేది కనపడుతూ ఉంటుంది. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు, బట్ వాళ్ళ వలన మీరు ఎక్కువగా ఇబ్బంది కొని తెచ్చుకున్న వాళ్ళు కూడా అవుతూ ఉంటారు. సరే, ఈ ఏడాదిన్నర కాలంలో కూడా ఇందులో ఉన్న నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఉంటుందనేది మనం చూద్దాం. ముఖ్యంగా చిత్తా నక్షత్రం వాళ్ళకి ఈ యొక్క రాహుకేతువుల మార్పు వలన వీళ్ళకి కొంత శారీరక పరంగాను మానసికంగాను ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు, హాస్పిటల్ విజిట్స్, చిన్న చిన్న మైనర్ సర్జరీస్ లాంటివి అవ్వటము, రుణాల కోసం వెళ్తే ఆ పనులు అవ్వకపోవటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. ఇంకా స్వాతి నక్షత్రం వాళ్ళకైతే చాలా అనుకూలంగా ఉంది. ప్రతి విషయాల్లోనూ కూడా వీళ్ళకి మంచి సక్సెస్ అనేది కనపడుతుంది. బట్ ఏంటంటే ఒక విషయం గమనించండి, స్వాతి నక్షత్రం వాళ్ళు ఆర్థికంగా అనుకూలత ఉన్నా కూడా రుణాల పరంగా మీరు మీ రుణాలు తీరుస్తున్నా కూడా పెద్ద మొత్తాలలో తీర్చలేకపోతారు, కానీ కొంతవరకు రుణాలు తీరుస్తూ ఉంటారు. అలాగే మీరు తీసుకుంటున్న డెసిషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు తర్వాత కాలంలో ఇబ్బందిని కొని తెచ్చి పెడతాయి. ముఖ్యంగా మీ రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి నేను చెప్తున్నాను. కాబట్టి తొందరపడి మీరు రిలేషన్షిప్స్ని అటు ఇటు చేసుకోకండి. ఒక్కొక్కసారి మనం తీసుకుంటున్న డెసిషన్స్ ఇప్పటికిప్పుడు కరెక్ట్ అవ్వచ్చు, బట్ తర్వాత మాత్రం అవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే ఇంకా విశాఖ నక్షత్రం వాళ్ళకి కనుక మనం చూసుకున్నాము అని అంటే వీరు ఏంటంటే వీళ్ళు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు, కొన్ని వాటిల్లో సక్సెస్ వస్తుంది, కొన్నిట్లో వీళ్ళకి కొంచెం అపజయం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం విశాఖ నక్షత్రం వాళ్ళు, చిత్తా నక్షత్రం వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఏడాదిన్నర కాలంలోనూ. అలాగే ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీళ్ళకి బాగుంటుంది, ఈ మాసం అంతా కూడా విష్ణు ఆరాధన అలాగే శివారాధన చేస్తూ ఉంటాము. కాబట్టి ఖచ్చితంగా శివుణ్ణి ఆరాధించండి. ఇంకా మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి కనపడతాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు అవి కూడా ఉన్నాయి కనుక మీరు ఇష్టదైవాన్ని ఆరాధించుకుంటూ మెల్లగా శివారాధన చేసుకుంటూ రాహుకేతువులకి సంబంధించి ఒకసారి జపం కానీ పూజ కానీ చేయిస్తే ఖచ్చితంగా మీకు ఇంకా మంచి మార్పులు కలిగేందుకు అవకాశాలు ఉంటాయి. ఇవి తులారాశి వారి ఫలితాలు. శుభం.